ఇదేటయా సంతకం మాత్రం చేసిస్తే మిగతావన్నీ నేను రాసుకున్నా. మర్చిపోతానయ్యా, మరొక ముందు చదువు తర్వాత నేర్చుకుంటున్నారు. సీతాపతి గారు ఇదిగోండి అప్లికేషన్. మీరే? నమస్తే. నమస్తే. కులాసాయే సంతకం పెట్టేశాను, మిగిలిన మీరు పూర్తి చేసుకోండి. సబ్జెక్ట్ అవి తెలుసుగా? ప్రతి ఏటా అలవాటే కదా సార్, మామూలు ప్రకారం రాసేస్తా. వెరీ గుడ్. ఏ మిస్టర్, క్యూ కనిపించట్లా? క్యూ? ఆహా, ఆ 4 కళ్ళు నాకు కనిపించకపోతే మరో 2 ఇస్తా, నువ్వు కూడా పెట్టుకొని చూడు. వాట్ వాట్ డైలాగ్ నుంచి జోడుగా వదులుతున్నావు. మన దేవుడు గురు? ఈ ఊరి శిష్య. ఆహా, మన పేరేమిటో? జమీందార్ జగపతిరావు గారు అబ్బాయిని. నేను అడిగింది నీ పేరు గాని నీ అబ్బ పేరు, నీ తాత పేరు, నీ వంశ ప్రతిష్టల గురించే కాదు. నువ్వు జమీందార్ జగపతిరావు గారి అబ్బాయివో మధుసూదన్ రావు గారి మనబడివో మాకు అనవసరం. ఇదే కాలేజీ, నీ అబ్బ కట్టించిన కాటేజీ కాదు. పునాది స్ట్రాంగ్ గా ఉండటం కోసం బిఏ ఫైనల్ ఇయర్ 3వ సంవత్సరం చదువుతున్న సీనియర్ మోస్ట్ స్టూడెంట్. ఈ కాలేజీలో ఇంతవరకు నన్ను క్యూలో నిలబడమని చెప్పే దమ్మున్న మొగాడెవరూ పుట్టలేదు. కమాన్, ఎక్కడ తీసుకెళ్తా? బారా ఇంకెప్పుడు నాతో రాంగ్ పెట్టుకోకు. అండర్స్టాండ్? అండర్స్టాండ్. ఈ అంతు చూడకపోతే జమీందార్ జగపతిరావు గారి అబ్బాయి కిరణ్నే కాదు. నా 6వ ప్రాణం జైకి, ప్రేమతో మధు. తమ్ముడు, నువ్వింకా రెడీ కాలేదా? ఏమిటి వెతుకుతున్నావు? చాలా అవసరమైనప్పుడు కనపడకూడదని ఈ బట్టలకి ఏ పార్వతీదేవో భృగు మహర్షి శాపం పెట్టుంటారన్నయ్య. చాకలాడేమో బట్టలు తీసుకురాలేదట, ఉన్న వాటిలో ఈ చొక్కాకి ఏమో బటన్స్ బాగలేదు, ఈ ప్యాంట్కి ఏమో జిప్పు పని చేయటం లేదు. జిప్పు పని చేయని ప్యాంట్ వేసుకుని అక్కడికి వెళ్ళారాను. అందులో అక్కడికి పోలేంత మంది ఆడపిల్లలు కూడా వస్తున్నాయి. సత్య చెడి ఈ డ్రెస్ సెలెక్ట్ చేస్తే దీనికి మ్యాచింగ్ టై లేదు. పోనీ ఇది తీసుకో తమ్ముడు, నీకు బాగా మ్యాచ్ అవుతుంది. మరి నీకు? నాకా? డోంట్ వరీ అబౌట్ మీ. టై లేకపోయినా పర్వాలేదు, టైంకి మాత్రం తప్పకుండా వెళ్ళాలి. త్వరగా రెడీ. ఓకే? వదినా వదినా, ఎక్కడికయ్యా హడావుడిగా బయలుదేరారు? పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి, చూడటానికనే బయలుదేరా. మీరు రావటం లేదా అంకుల్? లేదయ్యా, ఒంట్లో కాస్త నలతగా ఉంది. అవును, ఇలా ఎగ్జిబిషన్లకి షికార్లకి తిరగడమేనా, చదువుదైనా ఉందా? దట్స్ గుడ్ సార్, అలా అడగండి. చదువుతూనే ఉన్నాను అంకుల్, మళ్ళీ బిఏలో జాయిన్ అయ్యానుగా. ఇంకా ఎన్నాళ్ళు చదువుతావయ్యా బిఏ? ఇది 6వ సంవత్సరం అనుకుంటాను. అమ్మమ్మమ్మ, మరీ అంత మాట అనకండి అంకుల్, తప్పు. పాపం లెక్చరర్స్ కి స్టాఫ్ కి జీతాలు ఇచ్చి కాలేజీలు సవ్యంగా నడవాలంటే నాలాంటి రాజపోషకులు వాటిని పోషిస్తూనే ఉండాలి. పైగా బిఏ పాస్ అయినా ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. అందుకని నిరుద్యోగానికి నిరసనగా నేను విద్యార్థిగానే రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా ఉందన్న ఐడియా? బ్యూటిఫుల్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది నీ మాట కాదు, నీ వదిన కట్టుకున్న చీరే. మధు, నేను రెడీ. దట్స్ ఫైన్, దట్స్ ఫైన్. ఏమిటది నా ఈ చెత్త చీర కట్టుకున్నావు, నేను మప్పించిన మంచి చీర కట్టుకోకుండా? ఊరికినే అన్నా, ఫ్యాంటాస్టిక్. అసలు ఈ చీరలో నిన్ను చూస్తుంటే నా దిష్టి తగిలేటట్టుంది. విజయ్, టైం ఇస్ అప్ మ్యాన్. వదినా, టైం అయిపోతుంది, త్వరగా. లేడీస్ అండ్ జెంట్మెన్, గత వారం రోజులుగా జరుగుతున్న ఈ పెయింటింగ్స్ పోటీల్లో న్యాయ నిర్ణేతలు నవ్వే మనస్సు ద స్మైలింగ్ హార్ట్ అనే పెయింటింగ్ ని అత్యుత్తమంగా ఎన్నిక చేసి ప్రథమ బహుమతి ప్రకటించారు. నవ్వే మనస్సు ఇక్కడుంది, మనసును నవ్వించిన కళాకారిణి కుమారి జయ అక్కడుంది. అనాథాశ్రమానికి విరాళం కోసం ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ లో నవ్వే మనస్సు అందించే డబ్బు ఆశ్రమానికి చేరుతుంది. ఈ నవ్వు ఏ ఇంట కోటి దివ్యలు వెలిగిస్తుందో చూద్దాం. అన్నయ్య, ఆ పెయింటింగ్ లో ఉన్నది ఎవరో తెలుసా? విజయ్ అనే మరిది, జై అనే వదిన. కమాన్ లేడీస్ అండ్ జెంట్మెన్, మీ విరాళాలు ప్రకటించండి. భగవంతుడు రూపాలైన పసిపాపలకు, అందున అమ్మా నాన్న లేని అనాథ బిడ్డలకు చేయూతనివ్వండి. కమాన్. 500 రూపాయలు. దాట్స్ గుడ్. 1000 రూపాయలు. 2000. 5000. ఎక్సలెంట్. 5000. అందమైన నవ్వుల వేళ 5000. ఒకటోసారి 5000, రెండోసారి 10,000.
మార్వెలస్. అనాథ బిడ్డలకు ఒక దైగల వ్యక్తి అందించే విరాళం 10,000. 11,000. విజయ్ 15,000. ఫైన్. 15,000. 15,000 ఒకటోసారి, 15,000 రెండోసారి. 16,000. విజయ్ ఎంత వెళుతాను 20,000. 20,000. అందమైన నవ్వుల వేళ 20,000. విజయ్, ఒకటోసారి, come on. రెండోసారి, మూడోసారి. జమీందార్ జగపతిరావు గారి అబ్బాయి కిరణ్ సంగతి ఎప్పటికైనా అర్థమైందిరా? మిస్టర్, నా పేరు నీకు తెలియదు అనుకుంటాను. విజయ్. ఆ పేరు విన్నాను. మంచిగా విన్నావా చెడ్డగా విన్నావా? అది నీ బిహేవియర్ బట్టి ఉంటుంది మిస్టర్. వారేమో కపిల్ దేవ్ మరా ఏమన్నా బిహేవియర్ బట్టా? నా బిహేవియర్ నీ మాట తీరుని బట్టి ఉంటుందిరా బడ్డు. చూడు, అప్పుడు నన్ను బోర్డు పెట్టావు. 4 రోజుల పాటు క్యాంటీన్ నడుపుకోవాలని లేదా నీకు? ఆ 4 రోజుల పాటు క్యాంటీన్ నడుపుకోవడానికి అప్పే ఉన్నాను. చూడిపోతూ స్టూడెంట్ చేతిలో నెలంతా డబ్బులు ఉండవు. మనీ ఆర్డర్ వచ్చిన రోజునే డబ్బులు ఉంటాయి. ఊరు నుంచి మర్యాద రాగానే నీ అప్పు తీరుస్తాం. ప్రతి నెలా మాకు ఇది అలవాటేగా. విన్నావుగా? చూడు మిస్టర్, నువ్వు ఇక్కడ కొత్తగా వచ్చావు. ఇక్కడ పద్ధతులన్నీ నీకు సరిగ్గా తెలియవు. నీ దగ్గర అప్పు చేసే స్టూడెంట్స్ నెల నెల కరెక్ట్ గా అప్పు తీర్చేలా చూసే బాధ్యత నాది. అదేం కుదరదు. స్టూడెంట్స్ నమ్మను నేను. డబ్బు ఇచ్చి తినాల్సిందే గానీ అప్పు ఇవ్వడం నా వల్ల కాదు. అలా కుదరదని మేము అంటే? డబ్బు రాబట్టుకునే పద్ధతులు 1,00,000 ఉన్నాయి నా దగ్గర. 1,00,000. అబ్బో, చాలా ఉన్నాయే. ఏది శాంపిల్ కి 2-3 రోజులు చూద్దాం. చూడు మిస్టర్, నాతో పోట్లాట పెట్టుకోవాలని వస్తే కాలేజ్ ఆవరణలో కొట్టుకోవడం మన ఇద్దరికి అంత మంచిది కాదు. కరెక్ట్ కరెక్ట్. బయట బలాబలాలు చూసుకుందాం. నీ దగ్గర ఉన్న 1,00,000 పద్ధతుల్లో ఓ 10 పద్ధతులు పొట్లం కట్టుకొని కాలేజీ పక్కన ఉన్న గార్డెన్ లోకి రా. అక్కడ చూసుకుందాం. అలాగే చూసుకుందామా? అన్నయ్య, అది పోట్లాటికి నేను దిగలేదు. వాడే కావాలని కయ్యాన్ని కాలు దువ్వాడు. నీకు తెలుసుగా, అనవసరంగా నేను ఎవరి మీద చెయ్యను. రెండు చేతులు కలిస్తే కానీ చప్పుడు కాదు విజయ్. డోంట్ బి సిల్లీ. కమ్ ఆన్. విజయ్, విజయ్. చప్పుడు గో అన్న వేస్తాడు. కావాలంటే నువ్వు పెగ్గొట్టేసి సైలెంట్ గా పడుకో. అసలు మందు కనిపెట్టిన వాడు ఎవడో గాని వాడికి నిజంగా జోహార్.